అసలు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అవును అవును అది మేనేజ్మెంట్లకు నచ్చట్లా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక కాలేజీలో 50,000 ఫీజు అంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల 30,000 రూపాయలు, మిగతా 20,000 ఈ కుటుంబం వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అవును దీనివల్ల ఇష్టం లేక మానేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఒక రకంగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఉన్నత విద్య అనేది చాలా వరకు చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు, విద్యా దీవెన వసతి దీవెన పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. అందుకని దీన్ని ఏమన్నా కాస్తంత నిర్లక్ష్యం వహిస్తున్నారా ఈ పథకం మీద? అంటే ఇక్కడ మీరు చెప్పేది ఒక కారణం అవుతుంది, అది 20% రీజనే. కానీ 80% రీజన్ ఏంటయ్యా అంటే డబ్బులు ఇట్లా ఇచ్చే ఉద్దేశం వీళ్ళకు ఉండదు. మీరు చూడండి చంద్రబాబు గారి పథకాలలో లేదా ఇవ్వలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అట్లా కనడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు అదే కరెక్ట్ అయితే కనుక అమరావతికి ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు? బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, పని చేసేసుకోవచ్చు కదా. ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంటుంది. అది అవును, ఒకళ్ళది ఒకళ్ళ పెట్టే గుణం, ఒకళ్ళ తిట్టే గుణం అంటారు చూడని, అట్లా ఉంటుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి లాంటి వాడికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి పెట్టడం అలవాటు. సాధారణంగా వెంటనే వాళ్ళని ఏమంటారు, వాళ్ళ జేబులో సొమ్ము కాదు కదా, మంది సొమ్ము కాబట్టి మేయడం కోసమని పెడుతున్నారని వీళ్ళు తిడతారు. అంతే కరెక్టే, ఎవడు తింటలేదు ఇవాళ. ఆ తిండిలో వాళ్ళకు కూడా ముద్దెట్టారనుకో వచ్చుకపోని, వీళ్ళు తింటలేదు ఎప్పుడు పెట్టచ్చు కదా.